హాయ్ ఫ్రెండ్స్, ఓజస్ గాంభీరా నిజంగా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కి ఏమనిపిస్తుందో తెలుసా? కటానే ఇవ్వండి, నరికేస్తా అందరినీ. ఈ రేంజ్ లో ఎనర్జీ అయితే ప్రతి ఒక్క ఫ్యాన్ బాడీలోకి అయితే దూరిపోద్ది అనమాట. ఆ రేంజ్ లో అయితే ఉంటది ఫస్ట్ హాఫ్ లో మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్ కంటే తర్వాత ఇంకొక సీన్ అయితే ఉంటది అనమాట. పోలీస్ స్టేషన్ సీన్ మదురైలో. నిజంగా ఆ సీన్ లో పవన్ కళ్యాణ్ గారు జస్ట్ అలా కూర్చుంటాడు అంతే, మన తమనన్న డ్యూటీ అయితే స్టార్ట్ చేస్తాడు. దీని అమ్మ సీను అసలు గూస్ బంప్స్ కాదనమాట, పూనగాలో తూగిపోయారు. ఇంకా ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కనపడినా సరే అది ఎలివేషనే. అసలు ఫస్ట్ హాఫ్ లోనే కాదనమాట, సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కనపడినా సరే అది ఎలివేషనే. ఆ రేంజ్ లో అయితే తీసాడు మన సుజిత్. ఇంకా ఆ ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉందో నాకు ఇంకా మైండ్ లో తిరుగుతా ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ మాస్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అది. ఇంకా సినిమాలో పవన్ కళ్యాణ్ గారి కాస్ట్యూమ్స్ ఎవరు డిజైన్ చేశారో నాకైతే తెలియదు, కానీ అసలు ఆ స్టైలింగ్ ఏంటి, ఆ స్వాగ్ ఏంటి, నిజంగా ఫ్యాన్ బాయ్ సర్వీస్ అయితే పీక్స్ లో అయితే ఉంది సుజిత్ ద్వారా. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో ఒక సీన్ అయితే ఉంటది, పోలీస్ స్టేషన్ సీన్. అందరూ అంటా ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారు నడిచొస్తే చాలరా అని. దానికి ఎగ్జాంపుల్ లాగైతే ఆ సీన్ అయితే ఉంటది అనమాట. ఆ సీన్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పే డైలాగ్స్ కావచ్చు, ఆ యాటిట్యూడ్ కావచ్చు, అసలు ఫ్యాన్స్ కి పోనకాలు వచ్చేస్తే. నేను సినిమా చూస్తున్నప్పుడు అయితే అందరూ స్క్రీన్ మీదకి అయితే వెళ్ళిపోయారు ఆ సీన్ వస్తున్నప్పుడు. నిజంగా హై వోల్టేజ్ సీన్ అది. ఈ విధంగా సినిమా మొత్తం కూడా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ తో మన ఫ్యాన్ బాయ్ సుజిత్ అయితే నింపేశాడు అనమాట. ఈ ఓజీ సినిమా ఒక్క మొక్కలో చెప్పాలంటే సంభవం, సుజిత్ గారు సంభవం అని నేనైతే చెప్తాను. ఇంకా మన తమనాన్న అయితే తాండవం ఆడేశాడు. మెయిన్ గా మన ఫస్ట్ హాఫ్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో నిజంగా లిటరల్లీ ఎవ్రీ సీన్ కి తమనాన్న అయితే ప్రాణం పెట్టి అయితే పనిచేశాడు. ఇంకా క్లైమాక్స్ లో వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఎలివేషన్ అంతే. సినిమా మధ్యలో ఎలివేషన్ ఉండటం కాదు, ఎలివేషన్స్ మధ్యలో ఈ సినిమా అయితే ఉంటదన్నమాట. ఇది ప్యూర్లీ పవన్ కళ్యాణ్ గారిని సెలబ్రేట్ చేసుకోవడానికే తీసిన సినిమా. ఈ సినిమాకి వెళ్లే వాళ్ళు కూడా అదైతే మైండ్ లో పెట్టుకుని అయితే వెళ్ళండి. అసలు చెప్తున్నాగా, చాలా సంవత్సరాల తర్వాత ఒక హై వోల్టేజ్ కళ్యాణ్ గారిని అయితే మనం అయితే స్క్రీన్ పైన అయితే చూస్తామన్నమాట. ఆయన కనిపించిన ప్రతి సీను కూడా తాండవమే, అసలు మామూలుగా ఉండదు. అసలు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే అసలే హాలిడేస్ ఇప్పుడు. అసలు ఈ సినిమాని ఎన్నిసార్లు చూస్తారో వాళ్ళకి కూడా తెలీదు. కానీ జనరల్ ఆడియన్స్ ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇక్కడ పాయింట్ అనమాట. ఫ్యాన్స్ కి అయితే ఆబ్వియస్ గా పిచ్చ హై అయితే ఇస్తుంది, కానీ ఈ సినిమాలో ఎలివేషన్స్ ఎక్కువగా ఉంటే స్టోరీ అనేది కొద్దిగా తక్కువగా ఉంటది. కాబట్టి జనరల్ ఆడియన్స్ కి అబోవ్ యావరేజ్ లేకపోతే సినిమా బాగుంది అనే విధంగా అయితే అనిపించవచ్చు. ఇంకా ఈ సినిమాలో మన పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రియాంక మోహన్ గారి మధ్య వచ్చే సీన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇంకా ఆవిడ యాక్టింగ్ కూడా నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఈ సినిమాలో విలన్ గా యాక్ట్ చేసిన మన ఇమ్రాన్ హష్మి గారి క్యారెక్టర్ కూడా ఓకే, నేను ఊహించినంత అయితే లేదు కానీ ఓకే. కానీ శ్రియా రెడ్డి గారి క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగుంది. ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో, ఆవిడ చెప్పే డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా అవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. ఓవరాల్ గా ఈ ఓజీ సినిమా ఏదైతే ఉందో ఫ్యాన్స్ కి అయితే పండగ అనమాట. దసరా పండగ 10 రోజుల ముందే వాళ్ళకైతే వచ్చేసింది అనమాట. ఆ రేంజ్ లో అయితే ఫ్యాన్స్ కి అయితే ఎక్కేద్దే. నిజంగా చెప్తున్నాగా, వాళ్ళు అసలు ఎన్నిసార్లు చూస్తారో వాళ్ళకి కూడా తెలియదు అనమాట. ఆ రేంజ్ ఫ్యాన్ బాయ్ సర్వీస్ అయితే మన సుజిత్ అయితే చేశాడు. ఇంకా నాకు ఇక్కడ ఉన్న కన్సర్న్ ఏంటంటే, ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఏదైతే ఉందో ఇంకొద్దిగా బాగా డీల్ చేస్తుంటే బాగుండని నాకైతే అనిపించింది. ఎందుకంటే పిచ్చ హై నోట్ లో సినిమా అయితే ఎండ్ అయిద్దని నేనైతే అనుకున్నా. అఫ్ కోర్స్ వాళ్ళు హై నోట్ లోనే ఎండ్ చేశారు, కానీ ఇంటర్వెల్ వచ్చే హై ముందు ఆ హై అయితే నాకైతే పనిచేయలేదు, నిజమైతే చెప్తున్నా. ఆ క్లైమాక్స్ ఇంకొద్దిగా బాగా చేస్తుంటే ఇంకా బాగుండేదని నాకైతే అనిపించింది. ఓవరాల్ గా సినిమా అయితే ఫ్యాన్స్ కి అయితే పండగ పండగ పండగ. కళ్ళు మూసుకుని కళ్యాణ్ గారి కోసం కళ్ళు మూసుకుని సినిమాకి అయితే వెళ్ళిపోవచ్చు. ఓజీ అనేది సెలబ్రేషన్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అంతే. ఇంకంతే, అదే మైండ్ లో పెట్టుకుని సినిమాకి అయితే వెళ్ళండి. పొద్దున ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే పెట్టాను, దాన్ని తీసేసి ఇప్పుడు పెట్టడానికి ఒక కారణం అయితే ఉంది. అది నేను తర్వాత అయితే చెప్తా. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.